హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా ఫ్రెండ్స్ మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగు. ఫస్ట్ కింద పైన అంతా ఊడ్చి ఇంకా తుడిచేసి మాప్ పెట్టిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే రైస్ అయితే పెడదామనేసి రైస్ పెట్టేసిన, ఇంకా పాలు కూడా పెట్టిన, చాయ్ కూడా పెట్టేసిన. ఇంక ఇప్పుడైతే పుంటికూర చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు గోంగూర, పుంటికూర అంటే అర్థమవుతుందో లేదో, గోంగూర అనమాట. గోంగూర అయితే చేస్తున్నా. కడుక్కుంటున్నా మంచిగా నీట్గా, కొంచెం మట్టి కూడా ఉంది. ఇంకా కడుక్కున్న తర్వాత పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇది తెల్ల పుంటికూర ఉంది. నేను ఎప్పుడు ఎర్ర పుంటికూర తీసుకుంటా ఫ్రెండ్స్. ఇది తెల్లది ఉంది కదా, నేను గుండిలో వేసి ఉడకబెట్టిన ఎంతసేపు అది ఉడకనే లేదు, ఆకు మొత్తము. ఎర్రదైతే తొందరగా ఉడుకుతుంది. ఇంకా నన్ను అయితే ఇబ్బంది పెట్టింది ఇది ఈరోజు. ఎప్పుడు తెల్లది వండను, మ్యాక్సిమం ఎప్పుడో ఒక్కసారి వండుతా. అసలు చట్నీ చేద్దాం అనుకున్నా, ఇంకా చట్నీ అయితే మరీ రొట్టెకి తినడానికి కూడా అంత మంచిగా అనిపించదు అనేసి నేనైతే కర్రీనే చేస్తున్నా. ఇంకా ఉడకలేదు మొత్తము. నేనేం చేసిన అంటే మళ్ళీ అదంతా వాటర్ వంపేసి మళ్ళీ కుక్కర్లో వేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి అయితే ఉడకబెట్టిన. ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది, ఇంకా వంపేస్తా. ఇంకా పెట్టలేదన్నమాట స్టవ్ పైన, కడిగైతే రెడీ పెట్టిన అనమాట పుంటికూర. అన్నం కూడా వంపడం అయిపోయింది, గంజి పక్కకు పెట్టేసి ఇప్పుడు రొట్టెలు చేయాలి. ఇంకా ఫ్రెండ్స్, నేనైతే వీడియో నిన్న మొన్నటి నుంచి పెట్టలేను కదా. ఈ వీడియో నేనైతే మండే రోజు వాయిస్ ఇస్తున్నా అనమాట. ఫ్రైడే వ్లాగ్ మండే వాయిస్ ఇస్తున్నా. ఈ మధ్య గ్యాప్లో వీడియోలు అయితే రాలేవు, మీకు పెట్టలేదన్నమాట నేను. ఇంక ఇక్కడ పుంటికూరలు అయితే నేను శనగపప్పు అయితే వేస్తున్నా. శనగపప్పు వేస్తే ఏంటంటే తింటుంటే మంచిగా ఉడుకుతుంది కదా, మంచిగా అనిపిస్తుంది అనమాట పుంటికూరల. రొట్టెకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది. కొంచెం పచ్చిమిర్చి 2-3 ఎక్కువ వేసుకోవాలి, డైలీ వేసుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే చాయ్ కూడా రెడీ అయిపోయింది. చాయ్ పోసేసి వాళ్ళకైతే ఇస్తా, మా వాళ్ళకి. నేను ఇంకా ఇది పొయ్యి మీద పెట్టేసి ఇంకా నేను కూడా తాగుదామని అనుకుంటున్నా. అందుకని ఇది పెట్టేసిన అనమాట. ఇంకా పుంటికూర ఉడుకుతూ ఉంటుందని. ఇంకా అది ఉడకలేదన్నమాట. ఇంకా టీ తాగేసినా అయినా సరే ఉడకలేదు. ఇంకా బట్టలు అయితే వేద్దామనేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నా. ఇప్పుడు బట్టలు వేసేసి చెత్త అయితే మొత్తం క్లీన్ చేసేసిన. ఇంకా పుంటికూర కుక్కర్లో వేసి ఉడకబెట్టి రొట్టెలు చేసేసి ఇంకా మా వారైతే తినేసిండ్రు. ఇంకా నేనైతే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసిన. ఇప్పుడు ఒక 10 అయితే అవుతుంది. ఇంకా తర్వాత నేను ఇవి కూడా చేసిన చూడండి స్నాక్స్కి. ఇంకా మధ్యాహ్నం అయితే 12కి అట్లా రేపటికి దోశకి నానబెడదామని అయితే నేను బియ్యము, మినపప్పు, అటుకులు, 1 స్పూన్ మెంతులు అట్లా వేసి అయితే నానబెడుతున్నా. ఇంకా అవి నానినాక మిక్సీ పట్టుకోవాలి ఇంకా సాయంత్రము. ఇప్పుడు మధ్యాహ్నం అయితే పిల్లలు కాఫీ చేయమంటే ఇంకా కాఫీ అయితే చేస్తున్నాను అనమాట, కోల్డ్ కాఫీ. షార్ట్ వీడియో పెడదామని వీడియో ఫోన్ అడ్డం కాకుండా పొడుగ్గా పెట్టి తీసినాం అనమాట. అందుకు ఇట్లా వస్తుంది చిన్నగా పిక్చరు. మంచిగా కాఫీ పొడి గిన్నెలు వేసుకొని షుగర్ కూడా వేసుకొని కొన్ని వాటర్ కలిపి బాగా అట్లా అనాలన్నమాట. తిప్పుతూ ఉంటే ఇట్లా వస్తుంది అనమాట, నురుగ. ఇంకా మనమైతే పాలు పోసుకోవాలి గ్లాస్లో. ఇంకా ఐస్ క్యూబ్స్, ఆ పేస్ట్ మొత్తం వేసుకొని వాటర్ కొంచెం షుగర్ వేసుకొని అయితే ఇంకా తాగాలి. ఇంకా ఇది నెక్స్ట్ డే సాటర్డే అనమాట. మార్నింగ్ కింద మొత్తం ఊడ్చేసి పైన కూడా ఊడ్చి ముగ్గు అయితే పెట్టేసిన. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా
పాలు తాగేసినాము పళ్ళు తోముకొని. ఇప్పుడైతే దోశకైతే చట్నీ చేస్తున్నా. దోశలు కూడా తిన్నాము. తర్వాత ఏమైందంటే ఇంకా సడన్గా మేమైతే అనుకోకుండా ఊరికైతే వెళ్ళాల్సి వస్తుంది. యాదగిరిగుట్టకు పోదాం అనేసి అయితే ఇప్పుడు పోతున్నాం అనమాట. ఇంకా మధ్యాహ్నం 2 o'clock అట్లా బయలుదేరి పోతున్నాము. ఇది మోకిలా దగ్గర. సడన్గా అనుకున్నాం ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు అనుకుంటున్నాం కానీ ఎప్పుడు పోలేదు. ఇంక ఇప్పుడు 2 days అట్లా హాలిడేస్ వచ్చినాయి కదా, ఇంకా పోదాం అనేసి అయితే పోతున్నాం అనమాట. ఇంకా రేపు శ్రీరామనవమి కూడా ఉంది కదా, ఇంకా అట్లా అనేసి అయితే మేము పోతున్నాము. ఇక్కడ చూడండి మోకిలా దగ్గర ఎట్లుందో అసలు. ఇది వచ్చేసి ఓషన్ పార్క్ దగ్గర అనమాట. ఇదేమో నార్సింగ్ దగ్గర చిబోలి పోయే రోడ్ అనమాట. అక్కడక్కడ ఇట్లా షూట్ చేసుకున్నా నేనైతే. ఇంకా అక్కడ వెళ్ళినాం కదా అనేసి సాటర్డే సండే రోజు ఏం వీడియోలు అయితే పెట్టలేదు నేను. ఇక్కడ చూడండి ఇంకా చాలా చాలా అసలు ఇట్లా సడన్గా బయలుదేరాల్సి అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసి సిటీ దాటి పోతున్నాం అన్నమాట మేము ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర. ముందు ఉంది టోల్ ప్లాజా. పిల్లలు కూడా ఎప్పుడు ఎంజాయ్ చేస్తలేరు అనేసి అయితే మేమైతే సడన్గా పోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి ఇంకా కొంచెం దూరం ఉందన్నమాట యాదగిరిగుట్ట. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత భువనగిరి ఫోర్ట్ అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్లో మొత్తము చాలా మంచిగా అనిపిస్తుంది రోడ్డు పై నుంచి అయితే. కొంచెం అయితే షూట్ చేసిన నేను మొత్తము. ఇంక ఇది వచ్చేసి ముందర లొకేషన్లో కొండలలాగా ఎట్లున్నాయి చూడండి. మళ్ళీ మంచిగా అనిపిస్తే మళ్ళీ షూట్ చేసిన అనమాట ఇటు సైడు. చాలా బాగుంది. ఇదైతే వరంగల్ రూట్ నుంచి ఇక్కడ కిందికి దిగాలన్నమాట గుడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో. ఇంక ఇది వచ్చేసి యాదగిరిగుట్ట రోడ్ అనమాట. మంచిగా అటు ఇటు రోడ్డు మధ్యలో చెట్లు. చూడండి సన్సెట్ అవుతుంది అక్కడ బ్రిడ్జి పైన నుంచి అయితే షూట్ చేసినాము. చాలా బాగుండే. నిలబడి కొంచెం సేపు వెయిట్ చేసి వెళ్ళినాం మేమైతే. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడైతే రైట్ సైడు సురేంద్రపురి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా వెళ్ళినాం అప్పుడు చాలా రోజుల క్రితము. ఇంక ఇదైతే టెంపుల్కి దగ్గరగా అయితే వచ్చేసినాము. చూడండి టెంపుల్ కనిపిస్తుంది దూరం నుంచి. చాలా బాగా అనిపించింది అసలు. ఎంత మంచిగా అనిపిస్తుందో కొండ పైన. ఇది ఇక్కడేమో చెట్లు అన్నీ చూస్తుంటే చాలా బాగుంది. పచ్చగా గ్రీన్గా అంత పార్క్ లాగా చాలా చాలా బాగుంది అసలు. మేము ఇది లాస్ట్ టైం ఒక 3 years బ్యాక్ వెళ్ళినాం అనమాట. అప్పుడు ఇట్లా స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి అటు దర్శనానికి వెళ్తుండే. అప్పుడు మేము అలానే వెళ్ళినాం అనమాట. అప్పుడు ఇంకా ఇప్పుడు కూడా అట్లనే ఉందేమో అనేసి మేమైతే లెఫ్ట్కే వెళ్ళినాము. వెళ్తే అక్కడ లేదు, అక్కడ వెళ్ళాలి రైట్ సైడ్ నుంచి, అక్కడ బయలుదేరిపోండి అని చెప్పిరనమాట. చూడండి ఎట్లా కనిపిస్తుందో.
గోపురాలు, కొండపైన నామాలు చూడండి, పచ్చగా గ్రీనరీ. ఇంకా స్టెప్స్ ఎక్కడానికి ఒక గోపురం ఉంది కదా, అందులో నుంచి చూడండి మేమైతే ఇటు పోయినాం అన్నమాట. ఇటు పోతే ఇక్కడ లేదు, అటు వెళ్ళాలని చెప్తే మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం. ఇక్కడ వచ్చినాం చూడండి, ఇటు నుంచి వెళ్ళాలంట దర్శనంకి. అయితే చూడండి, ఇక బోర్డు అయితే పెట్టిర్రు. ఇంకా మేము ఈ రోజు అయితే ఏం వెళ్ళలేదు, ఓన్లీ చూసేసి వచ్చినాము. నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇంకో వీడియో ఉంది, అదైతే పెడతా.